ఎరా ఆఫ్ ఏఐలో ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్ కి ఎటువంటి సజెషన్స్ మీరు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సార్ ఏ వచ్చింది మా జాబ్ పోతుందేమో, సిఎస్సి తీసుకోవాలా లేదా, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ లో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చిన్న సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఓకే. ఇది ఇది చాలా మంచి ఇది క్వెషన్ బ్రాడ్ ఈ టైంలో. టాపిక్. యా. ఎందుకంటే మేము యాక్చువల్‌గా వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఓకే. ఐ విల్ టెల్ యూ ఈ ఫాస్ట్‌గా డెలివర్ అవుతాయి. కానీ రిక్వైర్మెంట్ కూడా అలాగే పెరుగుద్ది. ఓకే. ఓకే. రిక్వైర్మెంట్ కూడా అలాగే పెరుగుద్ది. సో, నేనేమంటున్నానంటే ఆహ్, వీళ్ళన్నట్టు డిమాండ్ అయితే తగ్గకపోవచ్చు. తగ్గుద్ది. కానీ ఇప్పుడు కాదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం చెప్పలేం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చాట్ జీపీటీకి కోడ్ రాయమని ఇచ్చా. ఓకే. కోడ్ ఇస్తుంది. మనం చెప్పలేం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చాట్ జీపీటీకి కోడ్ రాయమని ఇచ్చా. ఓకే. కోడ్ ఇస్తుంది. ఫాస్ట్‌గా ఇస్తుంది. ఓకే. మధ్యలో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రా ఫస్ట్ స్టెప్ చేశాను. ఒక 10 స్టెప్స్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఫస్ట్ స్టెప్ చేశా. చాట్ జీపీటీ, క్లాడ్ ఎనీథింగ్. ఓకే. ఫస్ట్ స్టెప్ చేశా. సెకండ్ స్టెప్ దగ్గర నాకొక ఒక నాకొక ఎర్రర్ వచ్చింది. ఎర్రొచ్చింది. ఇలా ఎర్రొచ్చిందిరా బాబు అని చాట్ జీపీటీకి ఇచ్చా. ఓకే. అదేం చేస్తదంటే ఆ ఎర్రర్ ఎలాగో రిజాల్వ్ చేసేసి ఇచ్చేసి నెక్స్ట్ 3-10 స్టెప్స్ ఉంది కదా! అది మర్చిపోతుంది. యాక్చువల్‌గా ఏందంటే సీఎస్‌సిలో మనం చదివింది ఏమి ఇంప్లిమెంట్ చేయం. మాక్సిమం ఓన్లీ లాజికల్ స్కిల్స్ యూజ్ అవుతాయి. ఓకే. బట్ హియర్ ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇఫ్ యూ సీ you will be using the skills which you have learnt for gate examination, not for gate examination, which you have studied in btech and mtech. ఓకే. క్లయింట్స్ నుంచి ప్రెషర్ ఎక్కువుంటది. సో, క్లయింట్స్ చెప్పే వర్క్‌ని మనం చేయాల్సొస్తది. దట్ విల్ బి మాక్సిమం మాన్యువల్. థింకింగ్ ఎక్కువ ఉండకపోవచ్చనమాట. Okay. So here I am able to apply the skills what I have learned. So that is useful. And I have developed lot of projects from scratch. ఎవ్రీ డే ఇట్ విల్ బి ఛాలెంజింగ్. మీరు ఒక ప్రొడక్ట్ అనుకున్నప్పుడు మనకి ఇది కావాలి అని దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఎవ్రీ సింగిల్ డే ఇట్ విల్ బి లైక్ ఛాలెంజింగ్, వర్కింగ్ ఆన్ సంథింగ్ న్యూ. ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రసాద్, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, సిఎస్సి అంటే జనరల్ గా అందరూ ప్రైవేట్ కంపెనీస్, ఎంఎన్సీస్ వైపు వెళ్తారు. మీరు గవర్నమెంట్ జాబ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? Actualగా ఏమైందంటే మనది 2009 విల్ డివైడ్ ఇంటూ 3 కేటగరీస్. ఓకే. ఓకే. వన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. ఓకే. మీ టాలెంట్‌ని బట్టి మీరు యూ హావ్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఓకే. సో, హైలీ ఇంటెలిజెంటా ఆర్ యావరేజ్ స్టూడెంట్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్. ఓకే. సెకండ్ కేటగరీ. థర్డ్ కేటగరీకొచ్చేలకి హి ఈస్ అన్ యావరేజ్ స్టూడెంట్ బట్ హి ఈస్ స్లైట్‌లీ లేజీ బట్ హి వాంట్ టు అచీవ్ సంథింగ్. I will say you can start from third year. Okay. Because ఎందుకు అంటే like you can be able to prepare the subjects very easily. అండర్స్టూడ్. ఓకే. సెకండ్ యావరేజ్ అనుకోండి. బట్ హార్డ్ వర్కింగ్ అనుకోండి. మీరు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎనీవేస్ యాక్చువల్లీ. ఓకే. సో, మీరెక్కడికెళ్ళినా గూడా ఫస్ట్ గేట్ ర్యాంక్ అనేది వి గాట్ అన్ ఎక్స్‌పోజర్ టు ఐఐటీ. ఫస్ట్ మీకు గూడా తెలుసది. ఐఐటీకి వచ్చిందే గేట్ ర్యాంక్ వల్ల. ఓకే. సో, వన్స్ యూ గెట్ ఇంటూ ఐఐటీ ద ఎక్స్‌పోజర్ యూ గెట్ ఈస్ వెరీ హై. మీకు గూడా తెలుసది. ఓకే. అక్కడి నుంచి నేను ఒకే కంపెనీలో ఉన్నాను కాబట్టి ఓకే. 15 ఇయర్స్ నుంచి ఒకే కంపెనీలో ఉన్నాను. దట్స్ ఓకే. కానీ మీరు ప్రైవేట్ కంపెనీస్‌లో వస్తే, ప్రైవేట్‌లోకెళ్తే ఓకే. మల్టిపుల్ కంపెనీస్‌లోకి ప్రతిసారి మీకు ఐఐటీలో చదివిందే ఆహ్, నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఐఐటీలో చదివిందే వస్తది. ఓకే. నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఐఐటీలో చదివిందే వస్తది. అంటే బేసిక్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దనమాట. ఉంటాయి ఇంటర్నల్‌గా. ఓకే. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఏఐ తీయండి ఒకసారి. ఆ సబ్జెక్ట్స్ తీయండి. దాంట్లో వెక్టర్ అనాలిసిస్ దాన్ని బట్టి మీరు ఇంటర్నల్‌గా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ అవుతాయన్నమాట. సో, బేస్ అనేది ఇది. ఓకే. నేనేం చెప్తున్నానంటే లైక్ యూ గెట్ ర్యాంక్ ఆర్ నాట్. యూ ప్రిపేర్ ఫర్ గేట్. ఓకే. మీరొక గేట్ ర్యాంక్ 750 నీకొక స్కోర్ ఒక 750, ఒక 700 అనుకోండి. ఓకే. మీరొక టార్గెట్ పెట్టుకోండి. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఆ యూజ్‌ఫుల్‌నెస్ అనేది మీకు పక్కాగా నెక్స్ట్ 30 ఇయర్స్, 20 ఇయర్స్ మినిమమ్ 20 ఇయర్స్. ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత ఏమవుద్దంటే యూ విల్ గో టు మేనేజ్‌మెంట్ లెవెల్. ఓకే. మేనేజ్‌మెంట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ గేట్. ఓకే. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిప్లాయిడ్ ఎట్ మిలియన్స్ ఆఫ్ స్కేల్. ఓకే. రైట్. కరెంట్‌లీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇది ఓకే. కాదు. ఓకే. అట్‌లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్. ఎక్సలెంట్. ఓకే. సో దట్స్ ఇట్. బట్ స్టూడెంట్స్ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్స్, రైట్? ఐ మీన్ మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్ సాల్వ్. వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. వెల్కమ్ టు గేట్ గురుకులం సిరీస్.
గేట్ గురుకులం సిరీస్ లో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక టాప్ గైడెన్స్ రిసోర్స్ ఈ రోజు మీకు తీసుకొచ్చాను. సో మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు హీ హాస్ డన్ హిస్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ అండ్ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈజ్ వర్కింగ్ యాజ్ అ సైంటిస్ట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డాట్. అంటే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. మీలాగే గేట్ ప్రిపేర్ అయ్యి గేట్ క్రాక్ చేసి ఐఐటి మెడ్రాస్ లో ఎంటెక్ క్రాక్ చేశారు. సో హీ కెన్ గైడ్ యూ ద బెస్ట్. సో ఈ వీడియోలో ఈ సెషన్ లో మనకి సిఎస్సికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ సంబంధించి చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ గేట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ టు జెడ్ గైడెన్స్, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది జాబ్స్ మీద, రీసెర్చ్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో కంప్యూటర్ సైన్స్ వల్ల ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ అడ్రస్సింగ్ అవర్ స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ కి మీరు టైం తీసుకుని, నాకు తెలుసు మీరు రీసెంట్ గా హౌస్ షిఫ్ట్ అవడం వల్ల చాలా బిజీగా ఉన్నా సరే, అవుట్ ఆఫ్ యువర్ టైం యూ హ్యావ్ గివెన్ సమ్ టైమ్ ఫర్ అస్ అండ్ యు ఆర్ very positively supporting our students. I want to thank you very much and hearty welcome to our next level. Okay. Thank you, Shankar. It's great opportunity to interact with students. Okay, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, సో ఇప్పుడు కుదిరింది మనకి. సో ఎవ్రీథింగ్ నేను షార్ట్ అండ్ క్రిస్ప్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ అవుట్ సైడ్ ఇన్ ఇంటర్నెట్. ఓకే, సో విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. ఓకే, అండ్ మనకి ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చింది మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఇది యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను నేను స్టూడెంట్స్ కి. ఓకే, లెట్స్ హోప్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. డెఫినెట్లీ ప్రసాద్. సో ప్రస్తుతం మీరు నేచర్ ఆఫ్ వర్క్ కానీ మీరు పిఎస్యులో వర్క్ చేస్తున్నారు కదా, ఎంటెక్ ఐఐటిలో చేసి, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే మీరు ఐ నో యూ హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ యూ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్, అక్కడ నుంచి వచ్చి దెన్ యూ స్టడీడ్ ఇన్ యువర్ బీటెక్ ఫ్రమ్ ఏయూ. ఎందుకంటే రామకృష్ణ నా బ్యాచ్మేట్ మీకు జూనియర్ గా చేసేవాడు, తన ద్వారా మనకు పరిచయం అయింది. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఈ ప్రస్తుతం మీరు చేస్తున్న సైంటిస్ట్ వర్క్ కానీ ఆ రీసెర్చ్ వర్క్, వర్కింగ్ ఫర్ ద కంట్రీ మెయిన్లీ. సో ప్రస్తుతం మీరు చేస్తున్న వర్క్ మీద యు జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. యా, సో యాక్చువల్లీ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఒక 15 years అయింది. ఓకే, సో ఐ హ్యావ్ గ్రోన్ అప్ మల్టిపుల్ లెవెల్స్ హియర్. ఓకే, మల్టిపుల్ స్కేలబుల్ ప్రోడక్ట్స్ ని హ్యాండిల్ చేశాను నేను. మల్టిపుల్ సెక్యూరిటీ ప్రోడక్ట్స్ హ్యాండిల్ చేశాను. సో ఇట్స్ గుడ్ వర్కింగ్ ఫర్ ద ఇండియా కంట్రీ. ఓకే, సో యాక్చువల్గా మేము మనం ఏం చదివామో అది ఇంప్లిమెంట్ చేసాం యాక్చువల్గా. సో అది చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే సిఎస్సిలో మనం చదివింది ఏమి ఇంప్లిమెంట్ చేయం, మాక్సిమం ఓన్లీ లాజికల్ స్కిల్స్ యూజ్ అవుతాయి. ఓకే, బట్ హియర్ ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇఫ్ యూ సీ, you will be using the skills which you have learned for gate examination, not for gate examination, which you have studied in btech and mtech. Okay, product based companies, that is the wonderful use. Okay, service based companies కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే లైక్ మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, క్లయింట్స్ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో క్లయింట్స్ చెప్పే వర్క్ ని మనం చేయాల్సి వస్తుంది. దట్ విల్ బి మాక్సిమం మాన్యువల్, థింకింగ్ ఎక్కువ ఉండకపోవచ్చు అనమాట. Okay, so here I am able to apply the skills what I have learned, so that is useful, and I have developed lot of projects from scratch. Okay, that is very useful thing. సో యాజ్ ఎ సైంటిస్ట్ ఐ థింక్ నేను కూడా పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి నాకు రీసెర్చ్ మీద ఇంక్లినేషన్ ఎక్కువ కాబట్టి, సో వాట్ ఐ కెన్ సే ఈజ్ doing a research is completely a different experience compared to doing a regular job. మీరు ఆల్రెడీ ఉన్న దాని మీద వర్క్ చేయడం, ఓకే, ఎవ్రీ జాబ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ శానిటీ, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ డెఫినెట్లీ. కానీ రీసెర్చ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవ్రీ డే ఇట్ విల్ బి ఛాలెంజింగ్. మీరు ఒక ప్రొడక్ట్ అనుకున్నప్పుడు మనకి ఇది కావాలి అని దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఎవ్రీ సింగిల్ డే ఇట్ విల్ బి లైక్ ఛాలెంజింగ్, వర్కింగ్ ఆన్ సంథింగ్ న్యూ. ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రసాద్, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటున్నారంటే, సిఎస్సి అంటే జనరల్ గా అందరూ ప్రైవేట్ కంపెనీస్ ఎంఎన్సీస్ వైపు వెళ్తారు, మీరు గవర్నమెంట్ జాబ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా ఏమైందంటే మనది 2009 పాస్ట్ అవుట్, తెలిసిందే కదా. 2009 ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రెషన్. ఓకే, సో యాక్చువల్గా ఏమైందంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని చాలా తక్కువగా వచ్చినాయి అనమాట అప్పుడు. సో ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ మనం గవర్నమెంట్ లోకి డైరెక్ట్ గా ప్లేస్ అయిపోయాం యాక్చువల్గా అక్కడ. సో అక్కడి నుంచి ఎన్విరాన్మెంట్ నచ్చింది, సో వర్క్ కూడా నచ్చింది, సో వీ హ్యావ్ కంటిన్యూడ్ హియర్.
but I have a lot of friends who are working in private, okay, and I know what is happening in private, and I will tell you the details when you pinpoint the corresponding questions. నేను మీరు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో అక్కడ నేను ప్రతి దాని గురించి చెప్తాను నేను. ఖచ్చితంగా. ఓకే. షూర్. లెట్స్ స్టార్ట్ ద సెషన్ దెన్. సో మీరు కూడా గేట్ ఎగ్జామ్ క్రాక్ చేసే ఈ పొజిషన్కి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఒక 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గేట్ మీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి ఒకవేళ గేట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్? ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బాగుంది? సో నేను లైక్ ఫస్ట్ ఇనిషియల్గా ఏం చెప్తానంటే ఐ విల్ మేక్ ఇట్ జనరల్. ఓకే, సో ఇన్ జనరల్ ప్రతి స్టూడెంట్ దే హ్యావ్ టు అనలైజ్ వేర్ దే ఆర్. ఓకే, వెదర్ దే ఆర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. I will divide into 3 categories. Okay, ఓకే. one is highly intelligent. Okay, me talent ని బట్టి మీరు you have to proceed further. Okay, so highly intelligent or average student doing very hard work. Okay, second category. Third category కి వచ్చేలకి he is an average student but he is slightly lazy but he want to achieve something. ఓకే. Okay, so ఈ 3 categories లో తీసుకొస్తాం. When I say intelligent student, okay, మీకు తెలుస్తుంది క్లియర్గా, బికాస్ when you solve something you will be easily able to crack the code actually. సో మీరు ఇంటెలిజెంట్ ర్యాంక్స్ ఒకటే కాదు, ఓకే, కొన్ని లాజికల్ స్కిల్స్ లో ఇమ్మీడియట్ గా యూ కెన్ బి ఏబుల్ టు క్రాక్ ద పిన్ పాయింట్. ద స్మాల్ థింగ్ విల్ బి దేర్ నా విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ క్రాకింగ్ ద పిన్ పాయింట్. ఓకే, సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కొంతమందికి. ఓకే, సో ఆ ఇంటెలిజెంట్ అయితే I will say you can start from third year. Okay, because ఎందుకు అంటే like you can be able to prepare the subjects very easily. ఓకే, సెకండ్ యావరేజ్ అనుకోండి బట్ హార్డ్ వర్కింగ్ అనుకోండి. మీరు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంతా ఓకే మీరు అడ్జస్ట్ అవ్వటం దీంట్లో సరిపోద్ది. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏమైతే వస్తాయో ఆ సబ్జెక్ట్స్ నుంచి మీరు కొంచెం కష్టపడుతూ, ఓకే, కాన్సెప్ట్స్ ప్రాపర్గా నేర్చుకుంటూ, ఓకే, తర్వాత కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ సెకండ్ ఇయర్ నుంచి కొంచెం హై లెవెల్లో ఎక్కువచ్చు అనమాట. ఓకే, థర్డ్ యావరేజ్ బట్ నేను కొంచెం లేజీగా అనిపిస్తాను. ఓకే, ఓకే, కానీ ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను చెప్పేది ఇది జనరిక్. ఓకే, నెక్స్ట్ సిఎస్కి వచ్చేసరికి నేనేం చెప్తాను అంటే ప్రతి ఒక్కరికి చెప్తాను, ఏం చెప్తానంటే మీరు డిఎస్ ప్లస్ అల్గోరిథమ్స్ ఎవరైనా, ఓకే, యూ షుడ్ బి థరో విత్ దట్. యూ షుడ్ బి థరో విత్ డిఎస్ ప్లస్ అల్గోరిథమ్స్, okay, operating systems, DBMS. These 3 things are going to useful at any cost. After 20 years of experience also it will be useful. Excellent. DS algorithms, operating systems, DBMS. Okay, mathematics and logical skills, for your logical skills, because for CSE software jobs logical skills are very important. Okay, on fly decision making is very important. అది ఇనిషియల్ గా ఉండకపోవచ్చు, ఆఫ్టర్ 5 years వస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఈ 4 సబ్జెక్ట్స్ అనేది మీరు పిన్ పాయింట్గా ఉండండి. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎవరైనా చెప్తారు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ఆ మోడల్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఆ క్వశ్చన్ పేపర్స్ బట్టి ప్రాపర్గా కాన్సెప్ట్ తీసుకోండి. ఓకే, ఏ చాప్టర్లో ఎక్కడెక్కడ వస్తుంది చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ వేసేసుకొని మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని చేసుకోవచ్చు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దీస్ 4 సబ్జెక్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా అనుకుంటారు, మీరు వర్క్ చేస్తే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వర్క్ చేస్తుంటే మాత్రం కంపల్సరీగా ఓకే, ఆహా ఇది కదా, ఓకే దీన్ని బట్టి ఓకే ఇలా చేయాలి అని ఇమ్మీడియట్గా వస్తుంది, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో బీ థరో విత్ దిస్ 4 సబ్జెక్ట్స్. So I'm just repeating that part. Okay, DSA, data structures and algorithms, and also operating systems and DBMS, math. ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నది ఏంటంటే నేను కూడా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ మై డిపార్ట్మెంట్ ఈస్ ఫ్రమ్ ఐఐటి కర్పూర్. ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్. నాకు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు కంప్యూటర్ సైన్స్ కి ఫౌండేషన్ అనేది మ్యాథ్స్ అని. మన లోకల్ కాలేజ్లో చదివినప్పుడు మనకి ఎప్పుడు కంప్యూటర్ సైన్స్ కి మ్యాథ్స్ కి ఉన్న రిలేషన్ సరిగ్గా కొరిలేట్ అవ్వదు. కానీ ఒరిజినల్ గా అర్థం చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఈస్ నథింగ్ బట్ మ్యాథ్ ఈజ్ వెరీ ఫౌండేషనల్.
మీ సార్ చెప్పినట్టుగా లాజికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ, ఫౌండేషనల్‌గా రేపొద్దున్న మీరు ఒక అల్గారిథం డెవలప్ చేయాలన్నా, దాని కాంప్లెక్సిటీ కాలిక్యులేట్ చేయాలన్నా, మ్యాథ్స్ అనేది మీకు చాలా 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 యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ సార్ ఇంకొక చాలా వాలిడ్ పాయింట్ చెప్పారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి. ఏ కేటగిరీలో ఉన్నా సరే ఫైనల్ ఇయర్‌లోనో పాస్ ఔట్ అయ్యాకనో గేట్ ప్రిపేర్ అవుదాం అని అనుకోకండి. మీరు ఇఫ్ యూ ఆర్ ఓకే ఆల్రెడీ మనం బీటెక్‌లో బాగానే చదువుతున్నాం అనుకున్న వాళ్ళైతే థర్డ్ ఇయర్ నుంచి, లేదు సార్ నేను కొంచెం ఓకే నేను నన్ను నేను యావరేజ్‌గా కన్సిడర్ చేసుకుంటాను. కానీ మీ హార్డ్ వర్క్ ఉంటే మీరు ఇంటెలిజెంట్ కంటే ఎక్కువగానే పెర్ఫార్మ్ చేయగలరు. ఆ కేస్‌లో సెకండ్ ఇయర్ నుంచి. లేదనుకుంటే మీరు సార్ స్లోగా చదువుదాం అనుకుంటున్నాను. రోజుకు 1, 2 అవర్స్ ఇస్తాను సార్. నా స్టైల్ ఇంతే సార్. నేను రోజు 10 గంటలు చదివే టైప్ కాదు అని అనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా చాలా లాజికల్‌గా అంటే సార్‌కున్న ఎక్స్‌పీరియన్స్ కొద్దీ చెప్పారు. దాంతో పాటు మీరు చదువుకున్నది మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఆనందం కానీ, రోజు మీరు వర్క్ ఎంజాయ్ చేస్తారు. ఏదో సాలరీ కోసం మంత్ 30థ్ ఎప్పుడొస్తుంది, ఫస్ట్ ఎప్పుడొస్తుంది, సాలరీ ఎప్పుడు క్రెడిట్ అవుతుందో ఆ ఒక్క క్షణం ఆనందం కాదు. పని చేసే ప్రతిరోజు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మీరు ఈ విధంగా సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటే. సార్ నెక్స్ట్ మీరు క్వెషన్‌కి వెళ్దాం. ఇంకోటి చెప్తా. ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్స్ చెప్పండి సార్. నేర్చుకోండి. అవును ఎంజాయ్ సార్. చేస్తూ సబ్జెక్ట్స్ నేర్చుకోండి. ఓకే. యూ ఫీల్ ఇట్ ఎ గేమ్. ఓకే. మీరొక గేమ్ లాగా అనుకోండి. ఓకే. సో, యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. డీఎస్ అల్గోరిథమ్స్ అలాగే ఉంటాయి మీకు. డీఎస్ అల్గోరిథమ్స్, ఓఎస్, డీబీఎంఎస్ ఇవన్నీ అలాగే ఉంటాయి. ఓకే. మీరు కొంచెం ఆహ్, కాంపిటీషన్స్ అటెండ్ అవ్వండి. లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ దేర్. యూ కెన్ అటెండ్ ఆల్ ద కాంపిటీషన్స్. ఓకే. కాగిల్ యూజ్ చేయండి. ఓకే. ఆహ్, చాలా ఉన్నాయి గదా! అయన్నీ యూజ్ చేసుకొని అవును. కాంపిటీషన్స్ అటెండ్ అవ్వండి. హ్యాపీ ఫీల్ అవ్వండి. ఓకే. యూ ఎంజాయ్ యువర్ వర్క్. యాహ్! సో, ప్రసాద్ ఇంకో క్వెషన్ ఉంది అందులోనే మీకు. గేట్ మీ లైఫ్‌లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? గేట్ ప్రిపరేషన్ కానీ, గేట్ యొక్క ర్యాంక్ కానీ, హౌ ఇట్ చేంజ్డ్ యువర్ ఫేస్ ఆఫ్ లైఫ్? గేట్ ర్యాంక్ అనేది గేట్ ర్యాంక్ ఈస్ యూజ్‌ఫుల్ ఇన్ మెనీ వేస్ యాక్చువల్లీ. ఓకే. సో, మీరెక్కడికెళ్ళినా గూడా ఫస్ట్ గేట్ ర్యాంక్ అనేది వి గాట్ ఎన్ ఎక్స్‌పోజర్ టు ఐఐటీ. ఫస్ట్ మీకు గూడా తెలుసది. ఐఐటీకి వచ్చిందే గేట్ ర్యాంక్ వల్ల. ఓకే. సో, వన్స్ యూ గెట్ ఇంటూ ఐఐటీ ద ఎక్స్‌పోజర్ యూ గెట్ ఈస్ వెరీ హై. మీకు గూడా తెలుసది. ఓకే. అక్కడి నుంచి నేను ఒకే కంపెనీలో ఉన్నాను కాబట్టి ఓకే. 15 ఇయర్స్ నుంచి ఒకే కంపెనీలో ఉన్నాను. దట్స్ ఓకే. కానీ మీరు ప్రైవేట్ కంపెనీస్‌లోకి వస్తే, ప్రైవేట్‌లోకెళ్తే ఓకే. మల్టిపుల్ కంపెనీస్‌లోకి ప్రతిసారి మీకు ఐఐటీలో చదివిందే ఆహ్, నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఐఐటీలో చదివిందే వస్తది. ఓకే. నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఐఐటీలో చదివిందే వస్తది. అంటే బేసిక్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దనమాట. సో, గేట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెన్స్ చూపిస్తది. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ అనేది మీకు జీవితాంతం యూజ్ అవుద్ది. ఎక్సలెంట్. సో, ఇది నేను ఎప్పుడు చాలా మందికి చెప్తా ఉంటాను. మీరు ఏదో బీటెక్ 2 ఇయర్స్ నేను ఎంటెక్ చేసుకుంటాను. ఆ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎంటెక్ కంటే 2 ఇయర్స్ బీటెక్‌లో ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటే నాకు ఎక్కువ సాలరీ వస్తదేమో అని కొంతమంది అపోహలో ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఐఐటీలో ఆ ట్యాగ్ తెచ్చుకుంటే అది ఇమ్మీడియేట్ గానే కాదు, మీ లైఫ్ లాంగ్ ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తా ఆ ఉంటుంది. ట్యాగ్ సో, తీసేయండి. ఎక్స్‌పీరియన్స్ గూడా. మనకి యెస్ ఓపెన్ బుక్ డెఫినైట్‌లీ. ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఓకే. నైట్ వర్క్ అవును. రాసేవాళ్ళం గుర్తుందా? యెస్. ఓకే. అది ఎగ్జాక్ట్‌లీ. మంచి ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఎవర్. ఓకే. మీ ఓవరాల్ డెవలప్‌మెంట్ జీతంతో అంటే కాకుండా యెస్. మీకు డబ్బులు ఆ జీతం గాకుండా డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. యూ కెన్ ఖచ్చితంగా. లివ్ ఎనీవేర్. దట్స్ వాట్. రైట్. ఓకే. యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. యెస్. సో, మనం ఓన్‌గా ఏదైనా చేయాలనుకున్నా సరే చేయగలిగే కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్‌లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంట్ నుంచి మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఎగ్జాక్ట్‌లీ. ప్రసాద్ ఇంకొక క్వెషన్ ఏంటంటే గేట్ అనేది మనకి కేవలం ఐఐటీలో ఎంటర్ అవ్వడానికే గాన ఆ ప్రిపరేషన్ అంటే సీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే. ఇది ప్లేస్‌మెంట్స్ కానీ వాళ్ళ అకాడమిక్స్ కూడా ఇది హెల్ప్ అవుతుందా గేట్ ప్రిపరేషన్? ఆహ్, వెరీ సీఎస్‌సి హెల్ప్‌ఫుల్ గేట్. శంకర్. వెరీ హెల్ప్‌ఫుల్. ఓకే. సో, వెరీ హెల్ప్‌ఫుల్. మీరు ఒక్కసారి ఆ గేట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఆ గేట్‌కి ప్రిపేర్ అయిన కాన్సెప్ట్స్ మీదే మీరు కోడింగ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏఐ వస్తుంది. ఏఐలో మీకు మల్టిపుల్ రిగ్రెషన్ అల్గోరిథమ్స్ ఇవన్నీ అల్గోరిథమ్స్ అన్ని చూసుకోండి. వీటికి బేసిక్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ డీఎస్. ఓకే. మీరు ఇంటర్నల్‌గా చదివితే డీఎస్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంటర్నల్‌గా. ఓకే. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఏఐ తీయండి ఒకసారి. ఆ సబ్జెక్ట్స్ తీయండి. దాంట్లో వెక్టార్ అనాలిసిస్ దాన్ని బట్టి మీరు ఇంటర్నల్‌గా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ అవుతాయన్నమాట. అవును. సో, బేస్ అనేది ఇది. ఓకే. నేనేం చెప్తున్నానంటే లైక్ యూ గెట్ ర్యాంక్ ఆర్ నాట్. యూ ప్రిపేర్ ఫర్ గేట్. ఓకే. మీరొక గేట్ ర్యాంక్ 750 నీకొక స్కోర్ ఒక 750 ఒక 700 అనుకోండి. ఓకే. మీరొక టార్గెట్ పెట్టుకోండి. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఆ యూజ్‌ఫుల్‌నెస్ అనేది మీకు పక్కాగా నెక్స్ట్ 30 ఇయర్స్, 20 ఇయర్స్ మినిమమ్ 20 ఇయర్స్. ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత ఏమవుద్దంటే యూ విల్ గో టు మేనేజ్‌మెంట్ లెవెల్. ఓకే. మేనేజ్‌మెంట్ లెవెల్ అనేది డెసిషన్ మేకింగ్ ఎట్ హైయర్ లెవెల్. ఫైనాన్షియల్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. ఓకే. టిల్ 20 ఇయర్స్ యూ విల్ హావ్ టెక్నికల్ ఇంపాక్ట్. ఓకే. సో, కంపల్సరీగా నెక్స్ట్ 20 ఇయర్స్ కంపల్సరీ యూజ్ అవుతాయి. ఓకే.
సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఎలాగో మీరు కూడా ఏఐ గురించి మాట్లాడారు కాబట్టి, సో కరెంట్ ఎరా ఆఫ్ ఏఐలో ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్ కి ఎటువంటి సజెషన్స్ మీరు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సార్ ఏ వచ్చింది, మా జాబ్ పోతుందేమో, సిఎస్సి తీసుకోవాలా లేదా, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ లో ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చిన్న సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఓకే. ఇది ఇది చాలా మంచి క్వెషన్ ఈ బ్రాడ్ టైంలో. టాపిక్. యా. ఎందుకంటే మేము యాక్చువల్‌గా వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఓకే. సీ ఐ విల్ టెల్ యూ ఈ ఏఐ అనేది ఇట్ ఈస్ ఓన్లీ గైడింగ్ అస్. ఐ విల్ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఒక 1000 లైన్స్ కోడ్ రాయాలి. 1000 లైన్స్ కోడ్‌లో సపోజ్ ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ విత్ 100 కాలమ్స్ ఉందనుకోండి. ఇది సీఎస్‌సి స్టూడెంట్స్‌కి అర్థమవుద్ది. ఇన్సర్ట్ స్టేట్మెంట్ విత్ 100 కాలమ్స్. ఓకే. మీరేం చేయాలి? నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దట్ స్టూడెంట్స్ కెన్ అండర్‌స్టాండ్. ఇన్సర్ట్ ఇంటూ ఒక టేబుల్ పెట్టేసి 100 కాలమ్స్ వన్ బై వన్ టేబుల్‌లో చూసుకుంటా రాయాలి. చూసుకొని ప్రాపర్‌గా దాన్ని బట్టి ఓకే. అది మ్యాచ్ అవుతుందా? ఎక్కడి నుంచి డేటా వస్తుందో చూసుకొని పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఏఐ ఎక్కడ యూజ్ చేస్తుందంటే, ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ నేనొక స్కీమా ఇచ్చేసాను. నాకు దీనికి ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇయ్యరా? దానికి దాని రిక్వైర్మెంట్స్ ఇచ్చాను. ఇంగ్లీష్‌లో ఇచ్చేసాను. అది ఇచ్చింది. ఇక్కడ హెల్ప్ చేసింది నాకు. ఓకే. రిమైనింగ్ at core level, how many users are using it? What is the scalability in future? ఇదంతా అనేది ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ హ్యూమన్ బ్రెయిన్. ఓకే. నౌ పీపుల్ ఆర్ సేయింగ్ క్లాడ్ ఎందుకు చేస్తుందంటే క్లాడ్ యాక్చువల్‌గా ఓకే. ఇట్ ఈస్ ఫర్ దేర్ రెవెన్యూ పర్పస్. కొంచెం ఉంది. నేను కాదనట్లే. ఇట్ ఈస్ మేకింగ్ అవర్ జాబ్స్ ఈజీ. బట్ ఇట్ విల్ నాట్ రీప్లేస్ అట్‌లీస్ట్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. అండ్ వితిన్ దిస్ నెక్స్ట్ 5 ఇయర్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ నెక్స్ట్ 2 ఇయర్స్ అనేది నెక్స్ట్ 2 ఇయర్స్ ఐటీ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ గాని ఇవన్నీ ఆటోమేట్ చేయడానికి టైం పడతది. ఈ ఆటోమేట్ చేయటానికి ఓకే. మళ్ళీ హ్యూమన్స్ హెల్ప్ అవుద్దనమాట. ఓకే. సో నెక్స్ట్ 5 ఇయర్స్ it is not going to it is going to stay in the way it is with some higher human resources. After that automation may happen. Since because automation is happening, projects will be delivered faster. ఓకే. అవి ఫాస్ట్‌గా డెలివర్ అవుతాయి. కానీ రిక్వైర్మెంట్ కూడా అలాగే పెరుగుద్ది. ఓకే. ఓకే. రిక్వైర్మెంట్ కూడా అలాగే పెరుగుద్ది. సో నేనేమంటున్నానంటే లైక్ ఆహ్, వీళ్ళన్నట్టు లైక్ డిమాండ్ అయితే తగ్గకపోవచ్చు. తగ్గుద్ది. కానీ ఇప్పుడు కాదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం చెప్పలేం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చాట్ జీపీటీకి కోడ్ రాయమని ఇచ్చా. ఓకే. కోడ్ ఇస్తుంది. ఫస్ట్‌కి ఇస్తుంది. ఓకే. మధ్యలో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రా ఫస్ట్ స్టెప్ చేశాను. ఒక 10 స్టెప్స్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఫస్ట్ స్టెప్ చేశా. చాట్ జీపీటీ, క్లాడ్ ఎనీథింగ్. ఓకే. ఫస్ట్ స్టెప్ చేశా. సెకండ్ స్టెప్ దగ్గర నాకొక ఒక లైక్ నాకొక ఎర్రర్ వచ్చింది. ఎర్రొచ్చింది. ఇలా ఎర్రొచ్చిందిరా బాబు అని చాట్ జీపీటీకి ఇచ్చా. ఓకే. అదేం చేస్తదంటే ఆ ఎర్రర్ ఎలాగో రిజాల్వ్ చేసేసి ఇచ్చేసి నెక్స్ట్ 3-10 స్టెప్స్ ఉంది కదా! అది మర్చిపోతుంది. అర్థమైందా? ఓకే. సో ఓకే. ఇట్ ఆల్సో హాస్ టు ఇంప్రూవ్. అందుకే ఓకే. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఎట్ హైయర్ లెవెల్స్ ఉన్నారు. ఓకే. దే ఆర్ నాట్ బిలీవింగ్ యాస్ ఇట్ ఈస్. ఓకే. ఓకే. దే ఆర్ టేకింగ్ ద కోడ్. హ్మ్. Okay, they are taking the code and there is a lot of review going on the code. ఓకే. Okay, only after the code, okay, code review, lot of code review. Okay, they are going to deploy in production. ఎవరు నమ్మట్లే ప్రస్తుతానికి. ఓకే. ఇవన్నీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్. స్టూడెంట్ ప్రాజెక్ట్స్ ఇయన్నీ ఇచ్చేస్తుందబ్బా! నేను కాదనట్లేదు. స్టూడెంట్ ప్ర బట్ ఎట్ హైయర్ లెవెల్ వెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. ఓకే. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిప్లాయిడ్ ఎట్ మిలియన్స్ ఆఫ్ స్కేల్. ఓకే. రైట్. కరెంట్‌లీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇది ఓకే. కాదు. ఓకే. హ్మ్. అట్‌లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్. హ్మ్. ఎక్సలెంట్. ఓకే. సో దట్స్ ఇట్. బట్ స్టూడెంట్స్ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్స్, రైట్? ఐ మీన్ మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కానీ, ద బేసిక్స్ ఆఫ్ డిఎస్ఏ ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్‌గా ఉంటే ఈవెన్ ఏఐ ఇవన్నీ కమ్స్ దే మైట్ ఇవన్నీ యూజ్ పక్కాగా ఇట్. యూజ్ అవుతాయి. యాహ్! ఇవన్నీ పక్కాగా యూజ్ అవుతుంది. నేనదే చెప్తున్నా. నీకు ఏదొచ్చినా గూడా ఈ 3 అనేది మీకెప్పటికైనా యూజ్‌ఫుల్లే. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఈ ఓకే. 4 సబ్జెక్ట్స్ అనేయి ఎప్పటికైనా యూజ్‌ఫుల్లే మీకు. నైస్. సో మళ్ళీ గేట్ దగ్గరకొద్దాం. రిగార్డింగ్ టు గేట్ ఎగ్జామ్. సో నార్మల్‌గా ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా యాక్చువల్‌గా నేను కొంతమంది స్టూడెంట్స్‌కి ఎప్పుడైనా హెల్ప్ కావాల్సినప్పుడు ఆన్ ఎ ఫ్రీ హ్యాండ్ మీరు యూజ్డ్ టు హెల్ప్ అస్ అవర్ హ్మ్. స్టూడెంట్స్ కానీ. సో సీఎస్‌సి గేట్ ఎగ్జామ్‌లో మీ అవగాహన ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్ అని చెప్తారు? అంటే స్టూడెంట్స్‌కి. అది ఖచ్చితంగా టఫ్‌నెస్ ఆఫ్ ద పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆన్ ఎన్ యావరేజ్ చెప్పాలంటే.
ఒక 100కి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు? మీరు గేట్ స్కోర్ అంటున్నారా? గేట్ స్కోర్. స్కోర్ కంప్లీట్ ఆల్ మార్క్స్. ఓవరాల్. హ్మ్. ఓకే. ఆ! ఓవరాల్ మీరు టార్గెట్ చేయండి. లైక్ 700-750 ఈస్ వెరీ సేఫ్ స్కోర్. ఓకే. మీరు దానికి టార్గెట్ 750 టార్గెట్ చేసుకోండి. ఓకే. డిపెండింగ్ అపాన్ యువర్ కేపబిలిటీ యూ టార్గెట్ హైయర్. యెస్. ఓకే. సో, దాన్ని బట్టి మీరు కాంపిటీషన్‌ని బట్టి కంపారిజన్‌ని బట్టి దాన్ని బట్టి ఎంతైతే అంత మాక్సిమం. మాక్సిమం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అది నేనంటున్నా. సేఫ్ అయితే యెస్. యెస్. 700-750. ఇఫ్ యూ హావ్ జీల్ టు ఎంటర్ ఇంటూ ఐఐటీస్ ఓకే. కంపల్సరీగా 740, 7 ఆ రేంజ్‌లో టార్గెట్ పెట్టుకోండి మీరు కంపల్సరీగా. ఓకే. సో, ఇప్పుడు సీఎస్‌సి స్టూడెంట్స్‌కి ఇంకొక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, బీటెక్ అయిపోయాక ప్లేస్‌మెంట్స్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్లేస్‌మెంట్‌కి ఇవ్వాలా సార్? గేట్ ఎగ్జామ్‌కి ఇవ్వాలా? లేదా ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వాలా? గేట్‌కి ప్రిపేర్ అవ్వాలా? అంటే నా దృష్టిలో నా పాయింట్ యాడ్ చేస్తాను. తర్వాత మీ పాయింట్ యాడ్ చేయండి. నా హ్మ్. పాయింట్ ఏంటంటే అసల గేట్ ప్రిపరేషన్, ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ సెపరేట్‌గా ఎందుకు అనుకుంటున్నారో అనేది నాకు తెలీదు. ఎందుకంటే రెండిట్లోనూ మీరు చదివేది ఒకటే. సబ్జెక్ట్ బాగా ఎగ్జాక్ట్ నేర్చుకోవడమే కదా కావాల్సింది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. immediately after the BTech, which one is the best path you suggest for a normal engineering college students, not from IITs and all? That is a different case definitely. For a హ్మ్. normal engineering college students, immediate placement after the BTech is suggestible, or going for the GATE exam is the best option? ఆ! ఇది కూడా చాలా, చాలా మంచి క్వెషన్ యాక్చువల్‌గా. ఎక్స్‌పీరియన్స్ పాయింట్‌లో చెప్తున్నా నేను. ఓకే. Hmm. సో, ఇప్పుడేంటంటే మీకు తెలుసు సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ 2 వస్తాయి. ఓకే. అవును. సీఎస్‌సి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ Yes. ఇంజినీరింగ్‌లో. అవును. ఓకే. మన టార్గెట్ ఎప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే ద Definitely. క్వాలిటీ ఆఫ్ వర్క్ యూ డూ ఓకే. Hmm. ఈస్ వెరీ హై. Yes. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే, నేనేం తక్కువ చేయట్లే వాటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్. కాకపోతే మీకేంటంటే, క్లయింట్ నుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్స్ వల్ల ఏంటంటే, ఆ రిక్వైర్మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా చేయాలి. Hmm. ఒరేయ్! మాకు 1 అవర్‌లో మాకు లాస్ అయిపోద్ది. నువ్వు ఫాస్ట్ చేయి అంటే, నువ్వు ఆలోచించేది కూడా ఆలోచించలేవు. Yes. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఆ ప్రాబ్లమ్ వస్తదనమాట మీకు. Hmm. సో, అదేంటంటే ఒక ఫాస్ట్‌గా చేయాలనే ఉద్దేశంలో నువ్వు ఎందుకు జరుగుతుందో కూడా ఆలోచించవు నువ్వు. ఓకే. ఈ 4 స్టెప్పులు కొట్టేయాలా? టక టక కొట్టేద్దాం. నాకెందుకులే గోల టక టక కొట్టేదో ఇచ్చేద్దాం. మీకు ఆలోచించడానికి స్కోప్ ఉండదు. మీకు అర్థమవుతుందా? మీకు ఆలోచించడానికి స్కోప్ ఉండదు. సో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిఫరెన్స్ ఇది. సో, మీరు బీటెక్ తర్వాత మీకు నిజంగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వచ్చిన మంచి కోడింగ్ నాకు తెలిసి మంచి కోడర్స్‌కి ఓకే. మంచి ప్రాజెక్ట్స్ చేసినోళ్ళకి వీళ్ళకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి. వాళ్ళకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వచ్చినాయనుకోండి యూ కెన్ గో డైరెక్ట్‌లీ. ఓకే. యూ కెన్ హావ్ ఎ Yes. స్టార్టప్స్ అయినా పర్లేదు. యూ కెన్ హావ్ ఎ స్టార్టప్ కల్చర్ అండ్ గో. బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తే మాత్రం ఓకే. బట్ మీకు ప్రొడక్ట్ బేస్ వస్తదో, సర్వీస్ బేస్డ్ వస్తదో తెలీదు కాబట్టి మీరు మీ సబ్జెక్ట్స్‌తో పాటుగా గేట్‌కి కూడా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ ద హార్మ్ ఇన్ థట్? Right. ప్రిపేర్ అవ్వండి. సో థట్ మీకు గేట్ ప్రిపేర్ అవుతే ఏంటి మీకు మంచి కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. సో, మీకు ఏ టు జెడ్ ఓకే. దీనివల్ల ఇలా జరుగుతుందా? దీనివల్ల ఇలా జరుగుతుందా? ఓకే. మీకు లెర్నింగ్ ఎంతూసియాజం కూడా పెరుగుద్దనమాట మీకు. Hmm. కదా! సో, మీరు Yes. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ థట్ ఓకే. యూ ప్రిపేర్ ఫర్ ద గేట్ సో, ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్. ఓకే. తర్వాత నేను చెప్పినట్టుగా బీటెక్‌లో ఓకే. మీకు నాలెడ్జ్ వచ్చిందా? ఓకే. బీటెక్‌లో మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వచ్చిందనుకోండి. ఓకే. అవును. ఎళ్ళిపోండి. అదే టైంలో ఐఐటీ గూడా వస్తే అప్పుడు ఆలోచించాలి. అప్పుడు అవును. దే రిక్వైర్ యువర్ అండ్ మై గైడెన్స్. ఓకే. ఓకే. Yes. Yes. అంటే అప్పుడు ఆ! కూడా ఆ సాలరీస్ కేస్‌లో ఇవన్నీ చాలా స్పెసిఫిక్‌గా మనం అన్నీ ఎగ్జాక్ట్‌లీ. కన్సిడర్ చేయాలి. ఆ పర్టిక్యులర్ కంపెనీ ఫైనాన్షియల్ అది. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి ఇప్పుడు. అవును. ఓకే. ఆహ్, లేదు మీకు సర్విస్ బేస్డ్ వచ్చిందా? కళ్ళు మూసుకొని మీకు ఐఐటీస్, ఎన్‌ఐటీస్ వస్తే ఎళ్ళిపోండి. ఓకే. మీకక్కడ ప్రొడక్ట్ బేస్ వస్తది. ఎందుకంటే సర్విస్ బేస్ నుంచి ప్రొడక్ట్ బేస్‌కెళ్తారు ఒక 10 ఇయర్స్ తర్వాత. ఎప్పుడెళ్తారంటే లైక్ ఆహ్, వాళ్ళు దాని మీదే పని చేసి కొంతమంది బాగా ఎంతూసియాస్టిక్‌గా మొత్తం ఆ టూల్ మొత్తం నేర్చుకొని ఓకే. అప్పుడు వాళ్ళకి మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మంచి జీలుండాలి. అదే ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా! మళ్ళీ ప్రొడక్ట్ బేస్డ్ అవును. కంపెనీస్‌కి. అవును. అక్కడ మళ్ళీ కోడింగ్ నేర్చుకొని ఆహ్, అలా ఎళ్ళాలి మళ్ళీ. ఆ పాత్ వేరేగుంటదనమాట. సో, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్‌లీ. రాంగ్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఫ్రమ్ నౌ ఇట్సెల్ఫ్? రైట్. ఓకే. మంచి ర్యాంక్ తెచ్చుకొని ట్రై చేయండి. ఓకే. అవును. తెచ్చుకోండి. మనం వచ్చిందనుకోండి ఇందులో ఇంకోటేంటంటే మీరు 2 ఇయర్స్ గురించి ఆలోచించొద్దు. యూ హావ్ టిల్ 60 టిల్ హ్మ్. 50-60 ఓకే. 50 అనుకోండి. ఓకే. కరెంట్‌లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళది. ఓకే. టిల్ 50 యూ హావ్ టిల్ 50. సో, 23-27 ఇయర్స్ ఉంది మీకు. ఓకే. సో, మీకు ఆ 2 ఇయర్స్‌లో చేసింది మీకు 27 ఇయర్స్ యూజ్ అవుద్ది మీకు. అవును.
నైస్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇంకొక వెరీ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ క్యాట్ ఎగ్జామ్ ఆర్ జిఆర్ఈ ఎగ్జామ్ వేర్ యు ఆర్ కంప్లీట్లీ ప్రిపేరింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఇంజనీరింగ్. ఎగ్జాక్ట్‌లీ. దీంట్లో ఏంటంటే గేట్ లో యు ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఓన్లీ. మనం ఎగ్జాక్ట్‌లీ. చదివేది ఆ! మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవడం, దాన్ని హ్మ్. లాజికల్ గా అనలైజ్ చేయడం, ఆ సబ్జెక్ట్ లో డెప్త్ తెలుసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్. అది మీకు ఏ ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా యాజ్ ఏ ఇంజనీర్ అది కావాల్సింది. ఎగ్జాక్ట్‌లీ. సో ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకోటి సార్ చెప్పినట్టుగా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఎక్కువ ఎక్స్పోజర్ కావాలంటే మీరు ఒక ఐఐటి లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తే మీకు ఇప్పుడు లోకల్ కాలేజ్ లో చదివినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేవి సర్వీస్ కంపెనీసే మాస్ గా రిక్రూట్మెంట్ జరగాలి కాబట్టి వాళ్ళకి కాలేజ్ ఆల్సో నీడ్స్ టు షో సమ్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కాబట్టి. బట్ ఇఫ్ యూ గో ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్ డెఫినెట్లీ మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ ఏ ఈజీ పాత్ ఫర్ యూ. వన్స్ యూ ఎంటర్ దేర్ యూ గెట్ ఈజీ ఎక్స్పోజర్. మీరు బయట నుంచి ఎంతో కష్టపడితే కానీ వాళ్ళ దృష్టిలో పడింది ఇక్కడ మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. సింపుల్ రూల్. సో వన్ మోర్ క్వశ్చన్ ప్రసాద్. వీ హ్యావ్ టూ మోర్ క్వశ్చన్స్, వీ కెన్ ర్యాప్ ఇట్ అప్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, అంటే ఇప్పుడు ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ సెక్టర్. ఈ ఈ మధ్య కాలంలో నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా సిఎస్సి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కనీసం సార్ మాకు పిఎస్యు వస్తుందా అనే దాని గురించి ఎప్పుడు మాట్లాడేవారు కాదు. సంభవ్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి మరి సెక్యూరిటీ లాజిక్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ మధ్యన అడుగుతున్నారు స్టూడెంట్స్, సార్ నేను సిఎస్సి చదివాను, పిఎస్యూస్ ఆఫర్స్ ఏముంటాయి సార్ అని. సో గేట్ తో సిఎస్సి స్టూడెంట్స్ కి వచ్చే పిఎస్యు ఆపర్చునిటీస్ ఏముంటాయి, అండ్ మీరు ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ సెక్టర్ ఏది చూస్ చేసుకోవడం కరెక్ట్ అంటారు? ఇది ఇండివిజువల్ చాయిస్, ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మారుతుంది, బట్ మీ ఒపీనియన్ చెప్పండి. హ్మ్. ఇఫ్ యూ ఆర్ హైలీ యాంబిషియస్, ఓకే, లైక్ యూ వాంట్ టు స్టే లావిష్ రిచ్ లైఫ్. ఓకే. కంపల్సరీ ప్రైవేట్ ఈస్ గుడ్. రైట్. ఓకే. బట్ యూ హావ్ టు పెర్ఫార్మ్ దేర్. అక్కడ రిస్క్‌లు అక్కడున్నాయి. ఓకే. సో ఇట్స్ ఏ ఎవ్రీడే టెస్టింగ్. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎగ్జాక్ట్‌లీ. గవర్నమెంట్ అంటే లైక్ యూ హావ్ ఎ సెక్యూరిటీ. ఓకే. కంపల్సరీ ఇఫ్ యూ హావ్ ఎ ఫైనాన్షియల్ ప్లానింగ్, దట్ ఈస్ వన్ మోర్ సబ్జెక్ట్. ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అలాంటివన్నీ ఉంటే యూ కెన్ ఆబ్వియస్‌లీ మీరు చాలా జీరో నుంచొస్తే, అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్ జీరో నుంచొస్తే ఆబ్వియస్‌లీ యూ విల్ టచ్ అప్పర్ మిడిల్ క్లాస్. నో ఇష్యూస్. No issues at all. Okay. You will have like multiple homes. Okay. Financial management అంతా మేనేజ్ చేస్తే. సో, ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ యూ అని చెప్పేది. ఓకే. నేనేం చెప్తానంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద కంట్రీ అండ్ యూ వాంట్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్‌పోజర్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా ఒక ప్రొడక్ట్ డెవలప్ అవుతుంది అన్నీ తెలుసుకోవాలంటే మాత్రం గవర్నమెంట్ బెస్ట్ యాక్చువల్‌గా. ప్రైవేట్ ఏంటంటే ఇట్ విల్ బి ఇన్ కట్స్ అండ్ పీసెస్. ఓకే. ఎందుకంటే ఆహ్, ఆహ్, మల్టిపుల్ మాడ్యూల్స్, మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ఓకే. యూ విల్ నాట్ బి నోయింగ్ ద కంప్లీట్ సిస్టమ్. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే లైక్ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఓకే. సో, యూ హావ్ టు బి ఆథరైజ్డ్ టు డూ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో, హ్మ్. యూ విల్ గెట్ దట్ స్కిల్. సో, హోప్ యూ అండర్‌స్టాండ్. ఎన్ని దీంట్లో ఏమైనా క్వెషన్స్ ఉంటే మళ్ళీ పర్టిక్యులర్‌గా అడగండి ఏమన్నా దీంట్లో. ఇంకొక ఆ! క్వశ్చన్ అందులోనే మిగిలింది ఏంటంటే మనకి యాహ్! చెప్పండి. సిఎస్సి చెప్పండి. గేట్ కున్న పిఎస్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే లైక్ సి డాట్ మీరు చెప్పినట్టుగా ఇంకేమన్నా ఉన్నాయా? సిరప్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి. లైక్ చాలా అది ఇప్పుడేం చేస్తుందంటే ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఫస్ట్ 3 ర్యాంకర్స్‌ని తీసేసుకుంది. ఎందుకంటే దీని సాలరీ కూడా కొంచెం హెవీగా ఉంటది. ఇస్రో వీటికంటే కూడా కొంచెం హెవీగా ఇస్తారు. కొంచెం ఆటానమస్ బాడీ కాబట్టి కొంచెం హెవీగా ఇస్తారు. లైక్ ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్, ఓకే. ఆహ్, తర్వాత నేషనల్ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, అది కొంచెం తక్కువుంటది. సీడాక్ ఉంటది కొంచెము. ఓకే. చాలా తక్కువున్నాయి సీఎస్‌సికి ఉండే. ఎందుకంటే ఈసీకి ఎక్కువున్నాయి. ఈవెన్ సిఆర్పి వాళ్ళు సీఎస్‌సి కూడా రీసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెక్ చేయండి. కొన్ని బానే ఉన్నాయి. మరీ ఎక్కువ లేవు. చాలా తక్కువ ఆపర్చునిటీస్ బట్ ఇట్స్ ఇట్స్ ఓకే. యూ కెన్ క్రాక్ ఇట్ ఈజీలీ. యా. సో మీరు యాక్చువల్లీ ఐ థింక్ నేను అనుకున్న దానికంటే మీరు మోర్ కంటెంట్ ఇచ్చారు డెఫినెట్లీ. స్టూడెంట్స్ కోసం అడుగుతున్నాను. సో మీరు సైంటిస్ట్ ఈ కదా, ఒక నార్మల్ గా బీటెక్ చేసిన వాళ్ళు ఏ పొజిషన్ లో ఎంటర్ అవుతారు, లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు ఏ పొజిషన్ లో ఎంటర్ అవుతారు? ఇద్దరు ఒకే పొజిషన్ లో ఎంటర్ అవుతారా, లేకపోతే ఎంటెక్ వాళ్ళకి ఒక గ్రేడ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు ఏ పొజిషన్ లో ఎంటర్ అయ్యారు ఇప్పుడు, ఆఫ్టర్ హౌ మెనీ పొజిషన్స్ యూ ఆర్ నౌ ఇన్ ద సైంటిస్ట్ ఈ క్యాడర్? బికాస్ నో. చాలా మందికి, అంటే నాకు కూడా చదివేటప్పుడు తెలియదు ఏంటంటే సైంటిస్ట్ ఏ అంటే ఎక్కువ, ఈ అంటే తక్కువ అనుకునేవాడు, బట్ ఇట్ ఈస్ రివర్స్, ఓకే. రైట్? ఓకే. సో ఓకే. అది చాలా మంది స్టూడెంట్స్ కూడా తెలియదు, అందుకని మీరు చెప్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందని చెప్పి. జనరల్‌గా ఎంటెక్ చేస్తే మీరు 1 లెవెల్ ఆహ్, ఎక్స్‌ట్రా తోటి ఎంటర్ అవుతారనమాట.
1 లెవెల్ ఎక్స్‌ట్రా. ఓకే. పే లెవెల్స్ ఉంటాయి గదా! పే లెవెల్స్‌లో ఎంటెక్ చేస్తే 1 లెవెల్ ఎక్స్‌ట్రాతో అంటే బీటెక్‌కి, ఎంటెక్‌కి సేమ్ ఉండదు. పక్కా ఉండదు. హ్మ్. ఓకే. లెవెల్ తేడాస్ డిఫరెన్సెస్ ఉంటాయి కంపల్సరీగా. తర్వాత ఇంకోటేమడిగారు? ఆ! అదే సైంటిస్ట్‌లో ఈ ల్యాడర్ గురించి లైక్ ల్యాడర్ ఎలా కొంచెం. ఉంటదంటే సైంటిస్ట్ ఎవ్రీ లెవెల్‌కి మీరు 2 ½ ఇయర్స్ ప్రమోషన్ అన్నమాట. ఓకే. ఓకే. బట్ డి2 ఈస్ వెరీ డిఫికల్ట్. డి2ఈ అనేది అది లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ డైరెక్టర్ లెవెల్. ఓకే. డి2ఈ అనేది కొంచెం హైయర్ లెవెల్‌గా కన్సిడర్ చేస్తారు గవర్నమెంట్‌లో. తర్వాత ఎఫ్1 ఇంక లాస్ట్. తర్వాత కొన్ని డీఆర్‌డీఓ లాంటి ఇంకా ఎఫ్ తర్వాత ఇంకా డైరెక్ట్ పొజిషన్స్ సైంటిస్ట్ పొజిషన్ ఇవ్వకుండా కొంచెం మేనేజరియల్ పొజిషన్ లాగా పెడతదనమాట. సో, ఎఫ్ అనేది సైంటిస్ట్‌లో లాస్ట్ ఉంటది. సో, ఎవ్రీ 2 ½ ఇయర్స్‌కి ఒక సైంటిస్ట్ పొజిషన్ హైక్ అవుద్ది. బి టు సి, సి టు డి. బట్ డి టు ఈకి మాత్రం 5 ఇయర్స్. ఓకే. ఓకే. దానికి తగ్గట్టుగా పే లెవెల్ కంప్లీట్‌గా పే మ్యాట్రిక్సే చేంజ్ అయిపోద్దనమాట. ఓకే. 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 ఆ! సో స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. ఈవెన్ అబ్దుల్ కలాం జీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ సైంటిస్ట్ ఓన్లీ. ఇలా లాడర్స్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే హీ బికేమ్ ద ఇండియాస్ ప్రెసిడెంట్ అండ్ హీ బికేమ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ అస్ లైక్ మెనీ ఆఫ్ ద పీపుల్ లైక్ అస్ రైట్. సో యాజ్ ఎన్ ఇంజనీర్ మీరు ఏం చేయొచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. అంటే మీరు ఏదో కంట్రీకి సర్వ్ చేయాలని అనుకుంటే మీరు ఐఏఎస్ అవ్వాల్సిన పని లేదు, ఏదో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాల్సిన పని లేదు. మీరు ఒక సైంటిస్ట్ గా మన కంట్రీకి పనిచేస్తున్నా సరే, మీరు ప్రామినెంట్ రీసెర్చ్ చేసినా సరే, ఇట్ ఈస్ లైక్ ప్రౌడ్ టు మెనీ పీపుల్ అండ్ యూ విల్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండైరెక్ట్లీ. అంటే మీరు చేసిన ప్రొడక్ట్ ని ఎంతో మంది యూజ్ చేస్తూ ఉంటారు. మీ మీ ఫేస్ కనిపించకపోవచ్చు అక్కడ ఇండైరెక్ట్ గా, యూ మే నాట్ బి ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్, కానీ మీరు ఏదైతే చేస్తున్నారో మీ వర్క్ అనేది మీ దేశానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. ఎనీ ఫైనల్ వర్డ్స్ యూ వాంట్ టు యాడ్ టు ఆర్ అడ్రస్ టు అవర్ స్టూడెంట్స్? ఐ విల్ బి వెరీ హ్యాపీ టు దట్. ఏం లేదండి. సీఎస్‌సి స్టూడెంట్స్ లైక్ యూ సీ ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్ సీఎస్‌సి అనేది చాలా ఈజీ. యూ ఎంజాయ్ ద సబ్జెక్ట్స్. నిజంగా చెప్పాలంటే వేరే మీ ఈసీ మెకానికల్ తీస్తారు కదా! దాంతో కంపేర్ చేస్తే సీఎస్‌సి ఈస్ వెరీ ఈజీ. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వెరీ లాజికల్. ఓకే. అదొక్క పిన్ పాయింట్ అనేది ఆ లాజికల్ స్కిల్స్‌ని కొంచెం క్రాక్ చేయండి. ఓకే. క్రాక్ చేసి స్టార్టింగ్ నుంచే మీరు బట్టి అనేది ఎవరన్నా లైక్ ఇంటర్‌లో పట్టింది అలా పట్టకండి డైరెక్ట్‌గా కాన్సెప్ట్స్ అనేది ఓకే. ఇదెందుకొచ్చింది? ఇదెందుకొచ్చింది? దీనివల్ల ఇదొచ్చిందా? ఇది ఎక్కడైనా సబ్జెక్ట్‌తో లింక్ ఉందా? అనేది ప్రతి దానికి రీజనింగ్ చేయటానికి ట్రై చేయండి. ఓకే. ఇట్ విల్ బి కంపల్సరీలీ యూజ్‌ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఓకే. అండ్ టార్గెట్ హై. టార్గెట్ వెరీ హై. ఓకే. సో థట్ యూ కెన్ అచీవ్ అట్‌లీస్ట్ లెస్సర్ థాన్ థట్. అంతేనండి. హ్మ్. Thank you very much, Prasad. Thanks for your time. And once again, ఫ్రమ్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, ఈ ఇన్పుట్స్ మీరు ఏదైతే ఇచ్చారో అవి చాలా చాలా యూస్ఫుల్. అంటే నేను అనుకున్న దానికంటే మళ్ళీ చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చారు మీరు. సో ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ లో ఐ కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ విచ్ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. ఈ వీడియో అనేది ఏ టు జెడ్ లైబ్రరీలో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ కూడా పాస్ చేయండి. ఎందుకంటే ఒక సిఎస్సి స్టూడెంట్ ఇంజనీరింగ్ ఎంటర్ అయ్యే ముందు ఇలాంటి వీడియో చూస్తే అతనికి ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. అంటే ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ వాట్ ఎవర్ ద కంటెంట్ యూ హ్యావ్ గివెన్ టు మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ శంకర్. థాంక్ యూ. ఓకే, యూ కెన్ లీవ్ ప్రసాద్. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ. సో గైస్, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్. మన నెక్స్ట్ లెవెల్ లో ఆల్రెడీ సిఎస్సి గేట్ స్టార్ట్ చేసాము. నా మెంటర్షిప్ కూడా స్టార్ట్ అయ్యింది అండ్ ఈసీ ఎలక్ట్రికల్ కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ సబ్స్క్రిప్షన్ టుడే, దట్ ఈస్ ఆన్ 22nd March, this video is being recorded and today we have 50% off on all the subscriptions. So if you want to take any kind of subscription, video link లో video description లో నేను లింక్ ఇస్తాను. You can happily purchase those whatever the courses if you want. And if you have any kind of guidance, if you want any kind of guidance, if you want any kind of inputs, please text me 9705861166. మీ కెరీర్లో ఇంకా ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, దానికి నా హెల్ప్ అనేది మీకు నా ఇన్పుట్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను హ్యాపీ టు హెల్ప్ యూ ఆల్ గైస్. ఓకే. కానీ మెసేజ్ చేసే ముందు క్లియర్ గా మెసేజ్ చేయండి. కొంతమంది చాలా ర్యాండమ్ గా మెసేజ్ చేస్తారు. హాయ్ సార్ గేట్ అంటారు, దానికి అర్థం ఏంటో నాకు అర్థం కాదు. ఓకే, హాయ్ సార్ సెండ్ అంటారు. లేదా కొంతమంది వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్, గేట్ సిలబస్ కూడా నన్ను అడిగితే నేనేం చెప్తాను?
అలాంటి చిన్న చిన్నవి మీరు కూడా చేయాలి కాబట్టి మీ సైడ్ నుంచి కూడా వర్క్ చేయాలి. సో డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. సో దిస్ ఛానల్ ఈస్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇంజనీర్. అది ఈసీఆ, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎవరికైనా సరే ఇంజనీరింగ్ అనేది ఇంట్రెస్టింగ్ గా చేయడమే అనేది ఈ ఛానల్ యొక్క లక్ష్యం. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తే, ఎక్కువ మందికి రీచ్ అయితే, నేను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని తీసుకొస్తాను. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న టాప్ పొజిషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, అందరినీ తీసుకొచ్చి మీకు ఇంటర్వ్యూ చేసి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ని మీకు పరిచయం చేసి మీ ఇంజనీరింగ్ ని మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ గా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్.